చిత్తూరు జిల్లా కుప్పంలో వర్చువల్ విధానంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా కుప్పం మండలం సర్వసభ్య సమావేశం వర్చువల్ విధానంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, టీడీపీ నేతలు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 47 కల్లా ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను చెప్పి మాట్లాడుతుంటే చాలా మంది 247కి మనం ఉంటామా, నాకు తెలిసిన కొంతమంది నాయకులే మనం ఉంటామా, 2047 ఎందుకు అది ఇది అని రకరకాలుగా మాట్లాడారు. విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడితే దానికి విమర్శ చేశారు. బట్ సారు 2020 విజన్ 2020 అని ఏది చెప్పి ఆయన కలగన్నాడో, ఏ విధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ అనుకున్నాడో, 2020 కల్లా హైదరాబాద్ అనేది అంటే మనకి తెలంగాణలో ఈరోజు ఉన్న, బట్ ఆ రోజు ఆయన ఏదైతే విజన్ చేశారో ఆ విధంగా అంతకు మించి తయారైన డెవలప్మెంట్ అనేది అక్కడ జరిగింది. అంటే ఒక నాయకుడి దూరదృష్టి భవిష్యత్ తరాల కోసం, ఈ రోజు అని కాకుండా భవిష్యత్ తరాలకి కావలసినటువంటి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి ముందుకు తీసుకెళ్ళేటటువంటి ఇది. మన తాతలు, తండ్రులు వాళ్ళందరూ కూడా ఒక మొక్క నాటి ఉంటారు, లేకపోతే ఒక పని చేసి ఉంటారు. వాళ్ళకి ఆ రోజు ఆ నాటిన మొక్క ద్వారా ఫలాలు, ఫ్రూట్స్ కానీ ఏమన్నా వాళ్ళకి వస్తాయని కాదు, భవిష్యత్ తరాలకి నీడ కావాలి, లేకపోతే ఫ్రూట్స్ కావాలని ఒక మంచి సదుద్దేశంతో చేస్తారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు అంత లాంగ్ స్టాండింగ్ విజన్ తోటి ముందుకెళ్ళేటటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు ఆయన సొంత నియోజకవర్గంలో ఈరోజు కుప్పం మండల పరిషత్ ఆఫీస్లో ఈ విజన్ తగ్గట్టు ఒక వర్చువల్ విఐఏ, వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాని ఏర్పాటు చేసినందుకు నేను ఎంపీపీ గారిని, ఎంపీడీఓ గారిని, ఇతర సిబ్బందిని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలకి సేవని అందించడంలో ఇది ఇంకా మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వటానికి కానీ, ప్లస్ వాళ్ళ టైం వేస్ట్ కాకుండా. చంద్రబాబు గారు ఒక సాచురేషన్ మోడ్లో డెవలప్ చేయాలని అంటున్నారు. ఇన్నే లిమిటేషన్స్, ఇన్నే పథకాలు, ఇంతమందికే బెనిఫిషరీ ఇస్తామనేది కాదు. ఒక ఆదర్శ నియోజకవర్గంలో ఒక విజన్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉండి దాన్ని సక్రమంగా వాడుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా మనం తీసుకురావాలి. సీఎం